నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అలాగే ఆదోని నియోజకవర్గ ప్రజలు 5 ఏళ్లుగా కోటి ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వం అలాగే శాసనసభ ఈరోజు కొలువు తీరింది. శాసనసభలో మొదటిసారిగా అడుగుపెట్టినటువంటి మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈరోజు శాసనసభలో అడుగుపెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా ఆదోని నియోజకవర్గంలో ఒక చరిత్రను తిరగరాసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మద్దతుతో ఈరోజు బీజేపీ పార్టీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా ప్రజల మన్ననలు పొంది ప్రజల మనసులను గెలిచి ఈరోజు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి డాక్టర్ పార్థసారథి గారికి ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మరియు కూటమి పార్టీల తరఫున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసేది ఏమంటే, పవన్ కళ్యాణ్ గారు గతంలో 2 చోట్ల నిలబడి ఓడిపోయాడు. ఆయన ఎప్పుడు ప్రజా సమస్యల గురించి ఎత్తినా కూడా, ఎప్పుడు ప్రజా సమస్యల గురించి వైసీపీని ప్రశ్నించినా కూడా అనరాని వ్యక్తిగత విషయాలను తీసుకొని వచ్చి అని రాక్షసానందం పొంది చివరికి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయము అని చెప్పి మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ శాసనసభ్యులు కానీ గతంలో ఏ రకంగా విరవీగిపోయారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు గేటు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకనీయము అన్నోళ్ళంతా వాళ్ళ ఇంటి గేటు లోపల ఉండిపోయినారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దర్జాగా గేట్లో అడుగుపెట్టి అసెంబ్లీలో ఈరోజు అడుగుపెట్టి ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నేను ఇదేదో అహంకారంతో చెప్తున్నటువంటి మాట కాదు. ఇప్పటికైనా కూడా రాజకీయం చేయాలనుకునే వాళ్ళలో మార్పు రావాలి. ఏ నాయకులను వ్యక్తిగతంగా విమర్శించరాదు, ప్రజలన్నీ గమనిస్తుంటారు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి. ఎందుకంటే ఎప్పటికీ కానీ ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఏదో ఒకరిద్దరు అభిప్రాయాలకో, ఒక 10 మంది అభిప్రాయాలకో, 100 మంది అభిప్రాయాలకో ముడిపడినటువంటిది కాదు. 5 కోట్ల మంది ఆంధ్రులు ఇచ్చేటువంటి తీర్పు, ప్రతి నియోజకవర్గంలో 3 లక్షల మంది ఓటర్లు ఇచ్చేటువంటి తీర్పు ఈరోజు ఒకరి అభిప్రాయంగా మార్చుకొని అవతల వాళ్ళని కించపరచడం అనేది అది సబబు కాదు. అందుకే ఎప్పటికీ కానీ తప్పులు చేసిన నాయకులకు శిక్ష తప్పదు అనేటువంటి దానికి నిదర్శనమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ సార్వత్రిక ఎన్నికలు. దాని ద్వారా వచ్చినటువంటి ఈ ఫలితాలని మేము చెప్పగలం. ఇప్పుడు జనసేన పార్టీ ఎన్నో సమస్యల మీద పోరాడింది, గతంలో కూడా వైసీపీ మీద. అలాగే ఎక్కడైనా కానీ వైసీపీ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసినప్పుడు గుంతలమైనటువంటి రోడ్లను 5 ఏళ్లుగా దాన్ని పక్కన పడేసి త్రాగునీరు అందివ్వక, సాగునీరు అందివ్వక ఇటువంటి అభివృద్ధి పనులను ఏమాత్రం చేయగా కేవలం బటన్ నొక్కుతున్నాను అని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రజలందరూ బుద్ధి చెప్పారు. సో అందుకే ఈరోజు పార్థసారథి గారి ప్రమాణ స్వీకారం రోజున కూడా జనసేన పార్టీ ప్రజల కోసం ఉంటుంది. ఈ కూటమిలో ప్రజా సంక్షేమం గురించి జనసేన పార్టీ అడుగులేస్తుంది. ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి వస్తాం, ఇచ్చిన మాటను నెరవేరుస్తాం, తెలుసుకున్నటువంటి సమస్యలను తప్పకుండా వాటిని తీరుస్తామని చెప్పడానికి ఉదాహరణగా ఈరోజు సిరుగుప్ప చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి
దాదాపు పెద్ద పెద్ద గుంతలు. అది ఈరోజు ఏర్పడినటువంటి గుంతలు కాదు, గత 3-4 ఏళ్లుగా ఏర్పడినటువంటి గుంతలు. సో అట్లీస్ట్ తాత్కాలిక ఉపశమనం అక్కడ వాహనదారులకు ఉండాలి. రోజు 2-3 పడిపోతున్నారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేస్తే దాన్ని ఈరోజు దాదాపు 25,000 రూపాయల ఖర్చుతో ఈరోజు నిధులతో జనసేన పార్టీ దాన్ని పూడ్చడము, దానికి సహకరించినటువంటి జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.